కడప జిల్లా కాశీనాయన మండలం కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రంలోని కొన్ని భవనాలను ఈ మధ్య కాలంలో 3 సార్లుగా అటవీ శాఖ అధికారులు కూల్చడం జరిగింది. జ్యోతి క్షేత్రం పరిశీలన భాగంగా బ్రహ్మంగారి మఠం, తోట్లపల్లి శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 విరజానంద స్వాముల వారు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా పాల్గొన్నారు. దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించినటువంటి కాశిరెడ్డి నాయన గారు, అలాగే లక్షలాది మంది పేదలకు అన్నదానం చేసినటువంటి కాశిరెడ్డి నాయన గారు నెల్లూరు జిల్లా నుంచి కడప జిల్లా వరకు అనేక దేవాలయాలలో జీర్ణోద్ధరణ చేసి ఎంతోమందిని హిందూ ధర్మం వైపు నడిపించినటువంటి కాశిరెడ్డి నాయన ఈరోజు ఇక్కడ ఆయన మహాసమాధి యొక్క ప్రాంతంలో అనేకమైనటువంటి నిర్మాణాలను ప్రభుత్వం వారు కూల్చడం అనేటటువంటిది చాలా హేయమైనటువంటి చర్య. ఇటువంటి చర్యను అందరూ కూడా హిందూ బంధువులందరూ ఖండించుదాం. అలాగే ఎంతోమందికి అన్నదానం చేస్తున్నటువంటి ప్రదేశాల్లో కూడా ఈ విధంగా శిథిలావస్థ దేవాలయము, ఆయన అధిష్టాన మందిరము, ఆయన సమాధిని నిర్మించుకోలేని దుస్థితి ఈరోజు మన హిందువుల పక్కు కలిగి ఉంది. ఈరోజు అటువంటి క్షేత్రాన్ని కూల్చివేస్తున్నారు. ఆ శిథిలాల వైపు మేమంతా కూడా స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. మేము పరిశీలించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక దేవాలయాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. దీనికి ఈ యొక్క మండలమే కాకుండా స్వామివారి పేరు మీద ఉన్నటువంటి కాశీనాయన మండలమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా జై శ్రీరామ్. ఆత్మబంధువులారా, అన్నదాత, అనేక ఆలయాల జీర్ణోద్ధరకుడైనటువంటి కాశీనాయన క్షేత్రంలో మనం ఈ రోజున ఉన్నాం. ఈ క్షేత్ర పరిరక్షణలో భాగంగా మనం అందరం కూడా ఈరోజు సమావేశమయ్యాము. ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు స్వామి పాదాల చెంత గ్రామ గ్రామాల నుండి, ప్రతి వాడ నుండి, ప్రతి ప్రాంతం నుండి ప్రజలు, స్వామి భక్తులు, శిష్యులు అందరూ కూడా కలిసి కాశీనాయన క్షేత్రంలో సమావేశం కాబోతూ ఉన్నాము. ఈ ఆలయ పరిరక్షణ కోసం, ఈ క్షేత్ర పరిరక్షణ కోసం తదుపరి మనం చేయవలసినటువంటి కార్యాచరణ గురించి అందరం కలిసి ఆలోచన చేద్దాం. అందరము కలిసి అవస్థలలో ఉన్న దేవాలయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే దేవాలయాలని ప్రాణప్రతిష్ఠ చేసి ఒక వెలుగు వెలిగించిన జ్యోతి పాలకుడు ఎవరైతే ఉన్నారో కాశీనాయన, వారి ఆధ్వర్యంలో జరిగిన ఒక అప్రతిష్టమైన వ్యవస్థ జరిగింది. అన్ని దేవాలయాలను ప్రాణప్రతిష్ఠ చేసి నిలపగలిగినాడు. అన్ని దేవాలయాల దగ్గర అన్నదానాన్ని నిలపగలిగినాడు. అలాంటి వ్యవస్థ ఉన్న ఈరోజు కాశీనాయన క్షేత్రంలోనే మళ్ళా తిరిగి ప్రతిష్ఠ చేసుకుంటే దుస్థితి ఈరోజు వచ్చింది. రాష్ట్రంలో కాశీనాయన అన్నక్షేత్రాలు కొన్ని వందలు ఉన్నాయి. లక్షలాది మంది భోంచేస్తున్నారు. ఆయన అనేక ప్రాంతాల